పేదల సంక్షేమం జగనన్నతోనే సాధ్యం. పేదల సంక్షేమం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. మండలంలోని ఏకోడూరు, పార్నపల్లె, కాకునూరు గ్రామాలలో శిల్పా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లోకి వెళ్లగానే ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి పూలమాలలతో, మంగళ హారతులతో గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి బుడ్డా శేషారెడ్డి మాట్లాడుతూ, మళ్లీ సంక్షేమ పథకాలు కావాలి అంటే మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి కావాలన్నారు. ఎటువంటి వివక్షత లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు జగనన్న ప్రభుత్వంలో అందచేయడం జరిగిందన్నారు. ఎవరు మంచి చేస్తున్నారో ప్రజలు గమనించి ఓటు వేయాలన్నారు. చంద్రబాబుకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదని, నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బుడ్డా శేషిరెడ్డి, ఎంపీపీ సంజీవరెడ్డి, కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, శశికళారెడ్డి, లాలీ స్వామి, కుమార్, శ్రీరామ్, పెద్ద సంజీవరెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటరామిరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ పుల్లారెడ్డి, పార్నపల్లి సర్పంచ్ షబ్బీర్, రామలింగేశ్వరరెడ్డి, దిలీప్ కుమార్ రెడ్డి, జగన్నాథ్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, వెంకటరామిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. కార్యకర్తలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తల్లులారా, ఎలక్షన్ 13వ తారీఖు అంటే దాదాపు 10 రోజులు ఉంది. ఈ ఎలక్షన్ చంద్రబాబు నాయుడుకో జగన్కో జరుగుతున్న ఎలక్షన్ కాదు. ఇది ఒక బుడ్డా రాజశేఖరుడికో చక్రపాణికో జరుగుతున్న ఎలక్షన్ కాదు. ఇది ఆడవాళ్లకు, ముఖ్యంగా రైతాంగానికి, రైతు కూలీలకు ముఖ్యంగా మీ భవిష్యత్తుకు, మీ తలరాతను మార్చే ఎలక్షన్ ఇది. 5 సంవత్సరాలు మీ తలరాతను మార్చే ఎలక్షన్, మీ భవిష్యత్తు, మీకు భవిష్యత్తును చేకూర్చే ఎలక్షన్ ఇది. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎలక్షన్ ఇది. తల్లులారా, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజా సంకల్ప యాత్రలో ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా 99% నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదు. ఎందుకంటే అతన్ని పట్టుకొని చెప్పు తట్టుకోలేకుండా నేను చాలా చెప్పా. అప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి పాలన. తల్లి గర్భంలో నుంచి కూడా మొదలుకొని మనకి ఈరోజు గర్భవతి అన్నప్పుడే కడుపులో బిడ్డను దృష్టిలో పెట్టుకొని తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి, పౌష్టికారాలు అందించాలి అనే ఉద్దేశంతో సంపూర్ణ పోషణ కింద ఆ తల్లికి బిడ్డకు 1200 రూపాయలు నెలకు ఖర్చు పెట్టి ఆ పిల్ల ఆరోగ్యవంతంగా పుట్టాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 1200 ఖర్చు పెడితే అదే చంద్రబాబు నాయుడు గారు 200 ఖర్చు పెట్టాడు ఆ గర్భవతికి. తర్వాత కాన్పోయిన తర్వాత తల్లి పిల్లకు ఈరోజు బ్రహ్మాండంగా మళ్ళీ వాళ్ళకు పౌష్టికారాలు అందిస్తూ బ్రహ్మాండంగా ఈరోజు రోజుకో పూటకో భోజనం పెట్టి అద్భుతంగా ఈరోజు తల్లి పిల్ల తాగుతూ ఉన్నాడు. తర్వాత 1వ తరగతికి వచ్చిన తర్వాత మీ పిల్లలు, నీ మేనమామగా నేనున్నా, మీ పిల్లలకు మీ పిల్లలను బడికి పంపించండి, చదివించే బాధ్యత నాది అని చెప్పి మీరు ఎవరే కానీ పనులు పంపిద్దని చెప్పాడు. ఆ ప్రకారం ఈరోజు అక్కడికి ఊరికంటే కూడా అమ్మఒడి అని పేరు పెట్టి తల్లికి 15,000 చేతులు పెడుతున్నాడు పిల్లను బడికి పంపించినందుకు. అక్కడికైనా ఊరికన్నాడా? ఆ పిల్లలకు తానే అన్ని రకాలుగా ఆ పిల్లలకు మా మనవరాళ్ళు ఏ విధంగా బడికి పోతూ ఉన్నారో మీ పేదవాళ్ళ పిల్లలు కూడా బూట్లు, సాక్సులు, అదేవిధంగా స్కూల్ డ్రెస్సులు, అదే బ్యాగులు, బుక్స్ అన్నీ తీసుకొని సంకన వేసుకొని దర్జాగా టై కట్టుకొని రోజు బడికి పంపిస్తూ ఉన్నాడు మేనమామగా. తర్వాత అక్కడ ఊరికన్నాడా? ఆ పిల్లలకు రోజుకో భోజనం పెట్టి వాళ్ళకు కూడా రోజుకో మెనూ మార్చి సొంతం ఆయన తయారు చేసి
ఈరోజు అన్ని రకాలుగా కోడికి గుడ్లు, పాలు, రోజుకో భోజనం, రాగి జావతో సహా ఈరోజు వాళ్ళకు పెట్టి బ్రహ్మాండంగా బడికి పంపిస్తున్నాడు. అదే కాకుండా ఇంగ్లీష్ చదువు చదివిస్తూ ఉన్నాడు. ఈరోజు పేదవాళ్ళ పిల్లలు కాదు, వీళ్ళు నా మేనగోడలు, మేనల్లుళ్ళు అని చెప్పి వాళ్ళని కూడా పెద్దలతో సమానంగా ఈరోజు ఇంగ్లీష్ చదువులు మనకు బ్రహ్మాండంగా బోధన చేస్తూ అన్ని రకాలుగా వీళ్ళు కూడా పెద్దలతో సమానంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈరోజు బ్రహ్మాండంగా చదివిస్తూ ఉన్నాడు. విద్యా దీవెన ద్వారా ఈరోజు పిల్లలను డిగ్రీలు చేస్తారా, ఇంజనీర్లు అవుతారా, డాక్టర్లు అవుతారా, పెద్ద పెద్ద చదువులు చదవమని చదివిస్తూ ఉన్నాడు. ఆ విధంగా చదివించి పెద్ద పెద్ద చదువులు చదివించి పెళ్ళిడికి వచ్చేసరికి తల్లికి 45 ఏళ్ళు వస్తే ఆ తల్లికి చేయుత ద్వారా 18,700 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. 18,700 రూపాయలు ఇస్తూ అదే వితంతు అయితే మళ్ళీ 36,000 సంవత్సరానికి 3,000 ప్రకారం 36,000 అంటే ఆ తల్లికి బిడ్డకు దాదాపు 54,000 రూపాయల పైనే ఉండలేదు. 54